హాయ్ నమస్తే, వెల్కమ్ టు జాన్కీస్ 3 to 30 ఛానల్. ఫ్రీగా ఏది రాదు, ఫ్రీగా ఏదైనా తీసుకున్నా సరే అది మనకి యూజువల్, యు నో దట్. ఓకే, నేను ఇప్పుడు చిన్న టిప్ చెప్తాను. ఆ టిప్ మీకు ఓకే అనిపించి బాగుంది, మా లైఫ్లో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ నెంబర్కి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా 3 to 30 రూపీస్ పంపించండి. ఓకే, సింపుల్ టిప్. పొద్దున్నే పిల్లలు లేవడానికి ఏడిపిస్తున్నారంటే అసలు బాగా ఇదవుతుంది, లేవట్లేదు అసలు అని అనుకునే పేరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి టిప్ ఉపయోగపడుతుంది. ఏం లేదండి, సింపుల్. మనకి డే టైం మొత్తంలో కూడా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు మనల్ని, పలానా చేసి పెట్టమను, గేమ్స్ చేయమను. అలాంటప్పుడు ఒక 2-3 డేస్ కంటిన్యూషన్ ఎందుకు నేను చెప్పిన మాట ఏదైనా ఒక నీకు ఎందుకు చేయాలి అంటూ ఉండండి. ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఫాస్ట్గా అవుతుంది వర్క్. ఒకళ్ళే ఉంటే చేసేదేం లేదు, అయినా సరే ఫాలో అవ్వండి. ఇదే ఇద్దరు పిల్లలు ఉంటే కనుక మనం చేయాల్సింది ఏంటంటే ఇలా అంటూ ఉండి మీకిద్దరిలో ఎవరికి నేనంటే ఇష్టం అంటే తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి అని క్వశ్చన్ రేస్ చేయండి. రేస్ చేసిన తర్వాత సరే మీ ఇద్దరికి ఒక టాస్క్ పడతా. ఎవరైతే పొద్దున పూట నిద్ర లేపంగానే వెంటనే లేచి వస్తారో బెడ్ మించి వాళ్ళకి నేనంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్లు. నిద్రలో కూడా నా మాట వినపడుతుంది కాబట్టి అని టాస్క్ పెట్టండి. ఆటోమేటిక్ వాళ్ళ పిల్లలు టక్మని లేచి వస్తారు. ఎగ్జాక్ట్గా 6:30కి లేస్తే ఈ లోపల పొరపాటును కూడా లేపకూడదు. అదే టాస్క్ మీ మైండ్లో ఉండాలి. నిద్రలో అప్పుడప్పుడు ముద్దు వస్తుంటారు, వెంటనే నా ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నా అలా కదిలిస్తుంటాం. అలాంటి తింగర పనులు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు నిద్రలో డిస్టర్బ్ చేస్తున్నారు అని మైండ్లో ఫిక్స్ అయిపోయి పొద్దున పూట నిద్ర లేపేటప్పుడు కూడా ఇరిటేట్గా ఫీల్ అవుతారు. యూజువల్గా ఒక్కళ్ళు ఉన్నప్పుడు కష్టం ఇది, అయినా సరే ఇదే ఫార్ములా. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అని చెప్పకుండా నీకు పలానా టాస్క్లు నేను కావాలి అంటే నాకు మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి పక్కన పెట్టు, మిగిలిన వాటిలో పొద్దున్నే నిద్ర లేవడం అనే దాంట్లో టక్మని నేను చెప్పగానే లేవాలి. చిన్నపిల్లలందరూ ఇలాగే చేస్తారు నాన్న, నిద్రలు లేవరు. నువ్వు స్మార్ట్ గర్ల్ కదా, నువ్వు కూడా అలా చేస్తే ఇంకేముంది వాళ్ళకి నీకు. కొంచెం ఆలోచించు. ఒక్కసారి నువ్వు లేచి వదిలికొచ్చి బ్రష్ చేసుకో, నిద్ర మొత్తం పోతుంది. ఎంజాయ్గా లేవాలి, డే మొత్తం చాలా బెటర్గా ఉంటుంది. అలా నువ్వు ఏడ్చుకుంటూ లేచావు అనుకో, డే మొత్తం సాడ్గా ఉంటుంది. టీచర్లు తిడుతుంటారు, వర్క్లు సరిగ్గా కంప్లీట్ ఇట్లా చాలా ఉంటాయి నాన్న. నువ్వు అందుకని నేను లేపంగానే వెంటనే లేవు, ఆటోమేటిక్గా నీకు ఆ డే మొత్తం వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న ఎర్రర్స్ ఉన్నా సరే అవి కొంచెం తగ్గుతాయి అన్నమాట, అంతే, అంతకంటే లేదు. ఓకేనా, రేపటి నుంచి ట్రై చేద్దా. లేపంగానే లేవాలి. చూద్దా, నువ్వు లేస్తావు, డాడీ లేస్తాడు, లేపంగానే ఆటోమేటిక్గా లేస్తారు. ట్రై దిస్ వన్. ఓకే, అంటే వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేసి ఉంచాలి. ఇది వర్కౌట్ అయింది అనిపిస్తే ప్లీజ్ స్కూల్స్కి వేలకు వేలుస్తున్నాను, జస్ట్ 3 to 30 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ 3 to 30 కూడా పంపించడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.